సినిమా ఒక న్యాచురల్ స్టోరీని బాగా ప్రజెంట్ చేశాడు చంద్రమోటి. నాగ నాగ చైతన్య కెరీర్లో అయితే బెస్ట్ మూవీ. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్ బాగుంది, దేవి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా జనానికి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఒక 2-3 డేస్ పోతే కానీ చెప్పలేను. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా అయితే వెరీ గుడ్ ప్రజెంటేషన్. నాగ చైతన్య కెరీర్ లో కావచ్చు, గీతా ఆర్ట్స్ లో కావచ్చు, మళ్ళీ తర్వాత హై బడ్జెట్ గీతా స్టాండర్డ్ తగ్గట్టుగానే ఉంది సినిమా. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అల్లు అరవింద్ గారు నిన్నటి వరకు ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నిజం అనిపించినాయి నాకు. ఒక్క పాట, అన్ని పాటలు బాగున్నాయి, ప్రతి పాట బాగుంది. హైలెస్సా సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే బుజ్జి తల్లి పాట కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా పెట్రియాటిజం మీద సాంగ్ కూడా జైలు, ఆ సాంగ్ కూడా జనాలకు బాగా గుచ్చుకుంటుంది. బాగా ఓవరాల్ రేటింగ్ 3.5 ఇస్తాను. 3.5 రావటము అట్లేం లేదు. పాటలు ఉన్నాయి, దేవుని భక్తి ఉంది, అదంటే నాకు అట్లా ఇష్టమే. అవన్నీ కూడా అంతా నచ్చింది. తగ్గట్టుగానే చూపించారా? అవును, అంత బాగుంది. ఓకే, అట్లేమి లేదు, బాగుంది. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతోనే, మా కొడుకులు, మా తమ్ముడు దడ. మీరు అక్కడ ఏం వర్క్ చేస్తారు? అక్కడ ఏం వర్క్ లేదు. మా కొడుకు డాక్టర్ గమని ఇంట్లో ఉంటా, సన్న ఏం వర్క్ చేసేళ్ళు. అంటే పల్లికారులు, అంటే మత్స్యకారులు ఇలాగే వెళ్తూ ఉంటారు కదా వేటకి, మీరు చాలా దగ్గర నుంచి వస్తారు, అవన్నీ కరెక్ట్ గానే చూపించారు. అవును, అంత కరెక్ట్ గానే, అంత మంచిగా చాలా బాగుంది. నేను సినిమాలు చూడను, మంచిగా ఉండవని, ఇది నచ్చింది నాకు నిజంగానమ్మా, అంత బాగుందిలే. అట్లే అన్న ఏం చెప్పమంటావు, సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. లవ్ స్టోరీ కమ్ రియల్ లైఫ్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఆ లవ్ ఎమోషన్ సీన్స్ అయితే అందరు కనెక్ట్ అవుతారు అనమాట. చాలా చాలా ఏడుస్తారు కూడా అనమాట. థియేటర్లో ఏడవని వాళ్ళు అంటూ ఉండరు, అంత బాగుందనమాట స్టోరీ. ఒక విలేజ్ కోసం ఒక తండేలు ఎలా నిలబడ్డాడు అనేది స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఆ జైల్లో ఉండే సీన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్ నాగ చైతన్య గారు ఇప్పుడు దాకా చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఖచ్చితంగా 100 కోట్లు కాదు, 200 కోట్లు కొడుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయన్నమాట. అంతా బాగున్నాయి. ఫ్యామిలీ సీన్స్ ఉన్నాయి, అట్లాగే లవ్ స్టోరీ సీన్స్ ఉన్నాయి, అలాగే దేశం గురించి కూడా సీన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. సో ఆ లుక్ కానీ, ఆ స్లాంగ్ కానీ చాలా బాగుంది. నాగ చైతన్య గారికి అయితే పెర్ఫార్మెన్స్, ఆ ఎమోషన్ లాస్ట్లో ఎమోషన్ సీన్స్ ఉంటుందన్న, నిజంగా గూస్ బంప్స్ అనమాట. అంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారనమాట. మెయిన్ సాయి పల్లవి, నాగ చైతన్య వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, దానికి తోడు డిఎస్పి గారి మ్యూజిక్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, తండేల్ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. సో నా రేటింగ్ అయితే 5 4.5.